సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతులేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? ఈ వచనం గొల్యాతు ఇశ్రాయేలును బెదిరించడాన్ని చూసినప్పుడు దేవుని నామ మహిమ మరియు దేవుని ప్రజల గౌరవం పట్ల దావీదుకున్న తీవ్రమైన ఆందోళన కనిపిస్తూ ఉంది. ఇశ్రాయేలు సైన్యం గొల్యాతు ఎత్తును అతని బలాన్ని చూసి భయపడితే, దావీదు మాత్రం దేవుని సర్వశక్తిని, ఆయన నిబంధనను చూశాడు. దావీదు విశ్వాసంలో ఇక్కడ కనిపించే ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మొదటిది సమస్య కంటే దేవుని సామర్థ్యం గొప్పది అని. సౌలు మరియు ఇశ్రాయేలు సైన్యానికి గొల్యాతు ఒక అజేయమైన వీరుడిగా కనిపించాడు. కానీ దావీదు దృష్టిలో అతను జీవం గల దేవుని సైన్యాలను దూషిస్తున్న ఒక సున్నతి లేని ఫిలిష్తీయుడు మాత్రమే. రెండవది, చరిత్ర నుండి నేర్చుకున్న విశ్వాసం. అరణ్యంలో విశ్వాసం చూపిన ఇశ్రాయేలుల భయాన్ని కాకుండా, అనాకీలను చూసి వెనకడుగు వేయని కాలేబు, యెహోషువల విశ్వాస వారసత్వాన్ని దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు గతంలో తన ప్రజల పక్షాన చేసిన అద్భుతాలు భవిష్యత్తు పోరాటాలకు పునాది అని అతను గుర్తించాడు. మూడవది, వ్యక్తిగత అనుభవం. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సింహం మరియు ఎలుగుబంటి బారి నుండి దేవుడు తను ఎలా తప్పించాడో గుర్తు చేసుకుని, ఈ పోరాటంలో కూడా ఆయనే విజయాన్ని ఇస్తాడు అని స్థిరంగా నమ్మాడు. ఈ ఘట్టం కేవలం భౌతికమైన యుద్ధం మాత్రమే కాదు, దేవుని నామ ఘనత కోసం నిబంధన పట్ల విశ్వాసం తెలబడిన ఒక వ్యక్తి ద్వారా దేవుడు సమస్త సైన్యానికి ఎలా విజయాన్ని అనుగ్రహించాడో చెప్పే గొప్ప సాక్ష్యం. ప్రార్థన. జీవంగల దేవా, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మా ఎదుట ఉన్న సమస్యల పరిమాణాన్ని చూసి భయపడకుండా నీ అపరిమితమైన శక్తిని, నిబంధనను చూసే దృఢమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి. దావీదు వలె గతంలో నీవు మా జీవితాలు చేసిన మేళ్లను, పొందిన విజయాలను నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ప్రతికూల పరిస్థితులను నీ నామ ఘనత కొరకు ధైర్యంగా నిలబడే మనసును అనుగ్రహించండి. మా సొంత బలంపై కాక నీ సర్వ సమర్థతపైనే సంపూర్ణంగా ఆధారపడి జీవించే కృపను ప్రసాదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.